మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మర్చెదను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేను, ఇశ్రాయేలులో ఏ వక్రతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండును. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించెను. గురుపోతు ఏగం వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలము లేదు. దేవుని కార్యములు యాకోబు వంశంలో ఇశ్రాయేలీయులకు తెలియజేయబడి ఉండెను. ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడి ఉండెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు నాయన. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటను వాగ్దానం చేసిన దేవా, స్తోత్రములు. చదువుబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి నాయన. నా మానవ సభను మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనము లేదు నాయన. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నారు నాయన. వినే చెవులు, గ్రహించే మనసు దయచేయమని కనబడి అంధకార శక్తులని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూరపరిచి మంచి వాతావరణం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, మంచి సమయానికి మనం వచ్చున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చక్కనైన ఆరాధన మనం కలిగి ఉన్నాము. మరి సహోదరుడు మన ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు కొన్ని మంచి మాటలు కూడా మాట్లాడుతుండగా నేను చూశాను. నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అంటుంది వాక్యం. నిజంగా మరి నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే మరి యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి? నజరేతు నుంచి వచ్చాడా? ఆమేన్. హల్లెలూయా. మరి మా ఊరు ఏ ఊరు తెలుసా మీకు? సైదాపురం. అవునా? సైదాపురం మా ఊరు. కానీ నేను పుట్టింది ఆడు కాదు, నేను పుట్టింది ఏదగాలి. అయితే పెరిగిన స్థలము సైదాపురం. అందుకని మా ఊర్లో తాగుబోతులు ఎక్కువ, మా ఊర్లో పేకాట ఆడేవాళ్ళు ఎక్కువ. వింటున్నారా? అలా మా ఊర్లో పిల్లల్ని వదిలేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మా ఊర్లో ఇంకా చాలా ఉన్నాయి. బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఊర్లో బాగుపడతారు, కానీ మా ఊరు వాళ్ళు బాగుపడరు. వింటున్నారా? బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఊర్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ. అయితే మా ఊరు వాళ్ళు మాత్రము బాగుపడరు. ఈ నజరేత్ ఎలా ఉందంటే, నజరేత్ అంటే అసలు ఆ ఊరోళ్ళు మంచోళ్ళే కాదు. ఎలాంటి వాళ్ళంటే అక్కడంతా కూడా నాటు సారా ఎక్కువ కాస్తారు నజరేతులు. వింటున్నారా? నజరేతులో 5 ఆశ్రయపురాలు ఉన్నాయంట. ఎందుకు 5 ఆశ్రయపురాలు కట్టారంటే, పాత నిబంధన గ్రంథంలో మరి తప్పిదం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కూడా ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు వాడికి రక్షణ ఉంటుంది. వింటున్నారా? అందుకని ఎవరైనా మర్డర్ చేసినా, మానభంగం చేసినా, దొంగతనం చేసినా, ఏ తప్పిదం చేసినా
వాడు వచ్చి ఎక్కడ దాక్కుంటాడు? నజరేతులో వచ్చి దాక్కుంటాడు. అరే వాడు కానీ దొరికిగా నుండి అయిపోయేవాడు రా. వాడు పారిపోయి ఎక్కడికి పడిపోవాలా? నజరేతులో పడిపోవాలా, నజరేతు ఆశ్రయపురంలో పడిపోవాలా. అందుకని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా తప్పిదాలు చేసినా, మటర్లు చేసినా, యాక్సిడెంట్ చేసినా ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు అంతేనా? అప్పుడు అలా కాదు. తప్పిదం చేసి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాళ్ళు నజరేతుకి వెళ్ళిపోయేవాళ్ళు. నజరేతులో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురంలో ఉండేవాడు. వాడు ప్రాణములకు అక్కడ హాని జరగకుండా ఆపబడుతుంది. ప్రధాన యాజకుడు వచ్చినంత వరకు వాడిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నజరేతులో ఇంకా ఎవరున్నారంటే తాగుబోతులు ఉన్నారు, నజరేతులో తిరుగుబోతులు ఉన్నారు, నజరేతులో వ్యభిచారులు ఉన్నారు, నజరేతులో దొంగలు ఉన్నారు. అందుకని నజరేతు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పడనే పడదు. హల్లెలూయా. మీరు ఇక్కడ ట్రైన్లోకి వెళ్ళేటప్పుడు బిట్టరగుంట వస్తేనే చాలా మంది అలర్ట్ అయిపోతారు. ఎందుకని? తిప్ప వస్తేనే రే ఇక్కడ దొంగలు ఉన్నారు రా అని. ఏమే రైట్? అలాగనే ఆ ఊరు, ఒకవేళ ఆ ఊరు పక్క ఊరు పోయేటప్పుడు నజరేతు వస్తేనే వాళ్ళు బ్యాగులన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటారు. నజరేతు వాళ్ళు బస్సు ఎక్కినా భయమే, నజరేతు వాళ్ళు బస్సు దిగినా భయమే. ఎందుకంటే నజరేతులు అసలు మంచోళ్ళే లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఏమైపోయింది? నజరేతోళ్ళే మంచోళ్ళే కాదు అంటాడు. అయితే ఇక్కడ ఒక ఆయన బైబిల్ చదువుతా ఉన్నాడు కూర్చొని. ఎవరైనా? ఫిలిప్పు వచ్చినప్పుడు నతానీయులు బైబిల్ చదువుతున్నాడు అంజూరపు చెట్టు కింద కూర్చొని. మరి ఫిలిప్పు వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మొన్న అక్కడ కూటమైంది, ఇక్కడ కూటమైంది, ఈరోజు రాత్రి మా ఇంట్లో ప్రేయరు, రండి రండి త్వరగా రండి అని. మరి ఆ యొక్క ఫిలిప్పు వెళ్ళి ఎవరికి చెప్పాడు? నతానీయులు చెప్పాడు. నతానీయులు బైబిల్ చదువుతా అన్నాడు. ముఖ్య ప్రసంగికుడు ఎవరు? ఫిలిప్పు అని అడిగాడంట. ఆమేన్, హల్లెలూయా. ముఖ్య ప్రసంగికుడు ఎవరో అని అడిగినప్పుడు ముఖ్య ప్రసంగికుడు ఎవరో కాదయ్యా, నజరేతు నుంచి ఒక ఆయన వస్తాడన్నాడు అంట. అరే రే రే భలే చెప్పావు ఫిలిప్పు. ఇగో మద్రాసు నుంచి వస్తాంటే నేను నమ్ముతాను, ఢిల్లీ నుంచి వస్తాడని నమ్ముతాను, బొంబాయి నుంచి అంటే నమ్ముతాను, హైదరాబాద్ విజయవాడ అంటే నమ్ముతాను, గూడూరు నుంచి వచ్చి ఎవరైనా మంచి ప్రసంగుడు వస్తాడు ఎవరైనా నమ్ముతారా? వింటున్నారా? హల్లెలూయా. అప్పుడు ఆ ఫిలిప్పు అన్నాడంట, అయ్యా నతానీయులా, నీ అంత బైబిల్ జ్ఞానం నాకు లేదయ్యా. నువ్వు బాగా బైబిల్ చదువుకున్నవాడు, బైబిల్ బాగా రెఫరెన్స్ బాగా చెప్పగలిగిన వాడివి. ఆయన నజరేతు నుంచి వస్తాడు, ఇంకెక్కడి నుంచి వస్తాడో నాకు తెలియదు కానీ హల్లెలూయా నువ్వు వచ్చి చూడు అన్నాడంట. కమ్ అండ్ సీ. వచ్చి చూడుడి. వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చేరి బయట వాళ్ళు మాట్లాడితే ఎండడం కాదు. కమ్ అండ్ సీ. నతానీయులు ఎందుకు ఈ విధంగా అంటున్నాడంటే, మరి ఈయన పాత నిబంధన చదువుతున్నాడు. బెత్లెహేములో యేసు పుడతాడని రాయబడింది వాక్యము. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుందంటే మంచిది, బెత్లెహేము నుంచి మంచిది వస్తుందని రాయబడి ఉంది. అయితే నతానీయులు ఏం చెప్తున్నాడు? ఫిలిప్పు ఏం చెప్తున్నాడు? నజరేతు అంటున్నాడు. అందుకని ఆయన నమ్మలేదు. ఎప్పుడైతే మరి వచ్చి చూడమన్నాడు, ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. నతానీయులు మరి నిశ్చయంగా ఫిలిప్పు ఇంటికి వచ్చినప్పుడు యేసు అక్కడ నిలబడి ఆయన ద్వారం దగ్గరికి రాకమునిపే యేసు ప్రభువు నతానీయుల గురించి మాట్లాడుతున్నాడు. నతానీయులు, నిన్ను నేను ఎరుగుదును అన్నాడు ఆయన. నతానీయులు తెలుసా ఆయనకి? తెలుసా? మరి మీరు తెలుసా? నతానీయులు ముందా మీరు ముందా? మా ఉన్నారు అందరూ ఇక్కడ. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. యోబు దగ్గరికి దేవుడు వచ్చి అడుగుతున్నాడు, యోబు దేవదూతల జైతులు చేసినప్పుడు నీవెక్కడ ఉంటివే? వీలైతే చెప్పు. యోబు తిక్కగా ఉన్నాడు పాపం. యోబుకి ఏమీ అర్థం కావడం లేదు. హల్లెలూయా. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యోబుని అడిగిన ప్రశ్న దేవుడు, ఈ మధ్యాహ్నం నేనుగా అడిగితే నువ్వేం చెప్పగలవు? ఏం చెప్పగలవండి? యోబు నాకు తెలియదు అన్నాడు. నువ్వేం చెప్తావు?
మేము అప్పుడే ఉన్నాము ప్రభువా. ఎప్పుడున్నాం మనము? హల్లెలూయా. నీకన్నా సూర్యుడు వెనకోడై ఉన్నాడు, నీకన్నా చంద్రుడు వెనకటోడై ఉన్నాడు, నీకన్నా భూమి వెనకటైనది. చెప్పచ్చా? హల్లెలూయా. ఈ సృష్టి అంతా నీకన్నా వెనకై ఉన్నాయి. సూర్య చంద్ర నక్షత్రముల కన్నా నీవే పెద్దవాడవై ఉన్నావు. భూమి ముందా నువ్వు ముందా? నీకు క్వశ్చన్ వేస్తున్నాను, గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అంటే నువ్వు ఉండేటప్పుడు భూమి కూడా లేదా? లేదు. ఇది మన జన్మ, మన పుట్టేమో అది కాదు. మన జన్మ ఇది కాదు. ఇదిగో ఇక్కడ ఒక 50 ఏళ్ళ క్రితం పుట్టే నేను, అది కాదు నా జన్మ. ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం పుట్టే, అది కాదు నీ జన్మ. నీ జన్మ ఎక్కడిదో తెలుసా? ఎపిసి పత్రికలో ఉంది. జగతి పునాది వేయబడక మునిపే ఆమేన్ ఆయన యొక్క అనాది సంకల్పంలో మనం ఉన్నాం. మనం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏది లేక మునిపే ఆయనలో ఉన్నాం. మనం ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. నిజంగా ఉన్నామా మనము? హల్లెలూయా. అప్పుడే ఉన్నామా మనము? అందుకని పరలోకంలో ముసలోళ్ళు లేరు, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఎవరు లేరు? పరలోకంలో ముసలోళ్ళు లేరు. పరలోకంలో పురుషోత్తం గారు నీ ఎంటుకలు ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉండవు. పరలోకంలో తెల్లెంటుకలు లేవు. తెల్లెంటుకలు ఒకే ఒక ఆయనకు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ఆయన? మన జడ్జి, మన న్యాయాధిపతి. ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మాత్రమే ఆయన తల వెంట్రుకలు ఉన్నివలే తెల్లని వాయను. అప్పుడు ఆయన ముసలాయన కాదు, జడ్జికి మాత్రమే ఆయన పెద్దవాడిగా నిరూపించుకోవడానికి ఆయన యొక్క తల వెంట్రుకలు తెల్లని వాయను. ఎందుకు ఆయన తల వెంట్రుకలు తెల్లని వాయన అంటే, నాకన్నీ తెలుసు, నువ్వు నాకేమి చెప్పాల్సిన అవసరమో లేదు. మనం చెప్తాం ఇక్కడికి వచ్చి పీటర్ పాస్టర్కి, పాస్టర్ గారు నీకు అమ్మాయి గురించి తెలుసా? పాస్టర్ గారు నీకు అబ్బాయి గురించి తెలుసా? పాస్టర్ గారు నీకు అన్న గురించి తెలుసా? పాస్టర్ గారు నీకు సుధా గురించి తెలుసా? పాస్టర్ గారు నీకు జాషువా గురించి తెలుసా అని మనం కంప్లైంట్స్ ఇస్తాం. దేవుడు నీ కంప్లైంట్ ఎంత మాత్రం కూడా ఆయన తీసుకోవడం. మళ్ళీ ఒకసారి చదువుతాం సంఖ్యాకాండము. అమ్మా చెప్పండి అమ్మా, ఎన్నో వచ్చినాం? ఒకసారి కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కోసం 23:19 ఒకసారి తీయండి అయ్యా. సంఖ్యాకాండము చదవండి. ఆయన చెప్పి చేయకుండానా? ఎస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలు చాలు చాలు. సంఖ్యాకాండము 23:19. నా ఫోన్ ట్యాబ్ ఛార్జింగ్ అయిపోయింది పాపం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో నుంచి ఈరోజు చాలా మంది ముస్లిమ్స్ ఈ వాక్యాన్ని తీసుకొని మాట్లాడతారు. నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయిల్లో శకునము లేదు. ఎన్నో వచనం చదువుతున్నారమ్మా? చదవండి.
ఇదిగో ఇంకో మాట చదివారు కదా ఇప్పుడు, మనస్సాక్షి లేదని మాట చదివారు. వంకరతనము పైన కొంచెం 19వ వచనం చదవండి అమ్మా. దేవుడు అబద్ధమాడుడుగా ఆయన మానవుడు కాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. అబద్ధమాడుడుగా ఆయన దేవుడు మానవుడు కాడా? ఈ వాక్యం పాత నిబంధన భక్తులుగా తీసుకుంటే ఈ వాక్యమును బట్టి వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు దేవుడు మానవుడు. అమ్మా చదివారు, మళ్ళా ఒకసారి చదువుతారు గట్టిగా. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. ప్రతి మనుష్యుడు అబద్ధం ఆడికడే, అబద్ధికుడేగా. ప్రతి మనిషి ఎవరు? మరి ఈయనెవరు? ఈయన మనిషేగా. అంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు పుట్టకుండా 2000 సంవత్సరాల ముందుగానే పుట్టింటే ఇదే లేఖనని ఆయన చెప్తావు. నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు మనిషివి కదా, నీలో పాపం లేదా, నీలో దోషం లేదా? మరి నువ్వు నీతిమంతుడు అయితే మా చర్చిలోకి ఎందుకు కొరడా ఎత్తుకొని పాస్టర్లు ఎందుకు కొట్టావు? అడగరు సార్. యేసు ప్రభు చర్చిలోకి బైబిల్ ఎత్తుకొని రావాలా, కొరడా ఎత్తుకొని రావాలా? ఉన్నారు అందరూ. యేసు ప్రభు చర్చిలోకి బైబిల్ ఎత్తుకొని రావాలా, కొరడా ఎత్తుకొని రావాలా? బైబిల్ ఎత్తుకొని రాని వాళ్ళు ఎవరు ఉంటే కొరడా ఎత్తుకొచ్చుకోండి, కనీసం వాక్యమైనా నెరవేరుస్తారు. ఆమేన్. ఈ మధ్య ఒక వ్యక్తికి నేను వాక్యం చెప్పాను, పరలోకం అనుభవేది ఈజీ మార్గం ఒకటి చెప్పా. మీకు కాదులే, మీరు చెప్పండి ఎవరికైనా. పరలోకం పోవాలంటే ఈజీ మార్గం ఒకటి ఉంది. సత్యాన్ని వ్యతిరేకించి సత్యాన్ని తోసివేస్తున్న వ్యక్తి, సత్యానికి ఎదురాడుతున్న వ్యక్తి పరలోకం పోవాలంటే ఒక మార్గం ఉంది. చెప్తారు ఎవరైనా? నిన్న ఒక పాస్టర్ అడిగాడు నన్ను, భలే చెప్పా పాస్టర్ గారు, మాకు రాలేదు ఇంత ఆలోచన అన్నారు. సత్యమునికి ఎదురాడేవారు ఏం చేయాలంటే ఒక తిరగల రాయి కట్టుకొని, మా వాక్యమే కదా అది, వాక్యాన్ని నమ్మకపోయినా, వాక్యాన్ని విశ్వసించడానికి మనసు నీకు లేకపోతే, వాక్యాన్ని తర్కిస్తూ సత్యాన్ని తోసేస్తున్న ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు? ఒక తిరగటి రాయి కట్టుకొని లోతైన సముద్రంలో దూకి చచ్చిపోయి దేవుడి దగ్గర పోయి దేవుడు ఖచ్చితంగా నీకు పరలోకం ఇస్తాడని పోయి అడుగు దేవుడిని, ప్రభువా ఇక పీటర్ బోధించేది సత్యము, నేను దాన్ని ఎదిరించాను, ఆయన నా వల్ల కాలేదు, ఆయన ఎన్ని చెప్పినా ఎండం లేదు, అందుకని నేను ఏం చేశాను, తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో దూకి చచ్చిపోయినాడు, నాకు పరలోకం ఏంటి? దేవుడు ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. ఎందుకు నీకు ఇన్ని బాధలు ఎందుకు? సేవలంట, ఆశవార్త, ఈశవార్త, వాళ్ళ కోసం ప్రార్థనలు, వీళ్ళ కోసం ప్రార్థనలు. ఎవరికి ఇది? సత్యాన్ని వ్యతిరేకించే వారికి మాత్రమే ఇది. హల్లెలూయా. సత్యములో ఉన్నవారికి కాదు. సత్యములో నువ్వు ఉన్నావంటే దేవుడు మరో గిఫ్ట్ నీకు ఇస్తాడు. ఏంటది? సర్వసత్యములోకి నడిపిస్తాడు ఆయన. ఉందా? సత్యం ఉంది, సర్వసత్యం ఉంది, జీవగ్రంథం ఉంది, గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంది. ఈ మధ్యాహ్న కలశంలో నీ పేరు ఎక్కడ రాయబడాలా? జీవగ్రంథంలో రాయబడాలా, గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడాలా? ఎందుకంటే ఈయన నమ్మలేదంటే ఈయన మానవుడు, దేవుడు మానవుడు కాడు అని బైబిల్ ప్రకటిస్తా ఉంది. అందుకని ఆ రోజు చాలా మంది ఆయన నమ్మలేదు. ఆ లాజరు చనిపోయినప్పుడు లాజర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? చూడండి అక్కడ లేఖనం, చూడండి లేఖనం, చూడండి అక్కడ 19వ వచనం చూడండి, రెండో మాట చూడండి అమ్మా. 19వ మాట, 19వ వచనం. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఇప్పుడు పశ్చాత్తాపం అనేది ఆయనకు వచ్చిందా? ఎక్కడొచ్చిందమ్మా పశ్చాత్తాపం ఆయనకి? లాజరు చనిపోయినప్పుడు. అవునా? మరి పశ్చాత్తాపడ్డా?
ఈరోజు చాలా మంది ముస్లిం ఈ మాట తీసుకొని అంటారు, ఆయనట దేవుడు అయినాడండి. ఆయన దేవుడికి ఎక్కడైనా పశ్చాత్తాపం ఉంటుందా? దేవుడు ఎక్కడైనా ఏడుస్తాడా? దేవుడు ఎక్కడైనా ఏడ్చి శివుడు గార్చుకుంటారు అటు కూడా చెప్తే కొంతమంది ఏడుస్తాడా దేవుడు? ఆయన ఏడ్చినప్పుడు ఆయన మానవుడు. ఆయన ఆమేన్ హల్లెలూయా. లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆయన మామూలుగా పిలిచాడా, బిగ్గరగా పిలిచాడా? అమ్మ లాజరు సమాధిలో ఉన్నాడా? అమ్మ లాజరు సమాధిలో ఉన్నాడా? సమాధిలో లాజరు లేడు. లాజరు ఎక్కడ ఉన్నాడు అంటే పాతాళంలో ఉన్నాడు. సమాధిలో ఉండేది ఎవరు సార్? ఆయన శరీరం మాత్రమే సమాధిలో ఉంది. ఎన్ని రోజులు ఉంది ఆయన శరీరం సమాధిలో? 3 రోజులు ఉంది. కుళ్ళు పట్టలేదు. అయితే లాజరు ఎక్కడున్నాడు అంటే పాతాళములో ఉన్నాడు. పాతాళములో ఆయన సువార్తలో ఉన్నాడు. అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, దానియేలుతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, పాత నిబంధనల ప్రవక్తల భక్తులతో లాజరు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించో యోబున్నాడు, యోబుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరికైతే భోజనం పెట్టాడో అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు ఆయన. 3 దినములు అయిన తర్వాత యేసు ప్రభు సమాధి దగ్గరకు వచ్చి, చాలా మంది అక్కడ ముక్కులు మూసుకుంటున్నారంట. యేసు ప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన 3 రోజులకు వచ్చినాడు. వింటున్నారా? మీరు కానైతే యేసు ప్రభుతో తొగి వేసుకుందరు. ఒకటే గొడవలే గొడవ. ఆయన ఏం పాస్టర్ అండి. ఇంట్లో ముందుగా రోగిగా ఉన్నప్పుడు లెటర్ రాసినారంట. లాజరు రోగంతో ఉన్నప్పుడు ఏం రాశారు వాళ్ళు? లెటర్ రాసి, మన మరియమ్మ కూడా అప్పుడప్పుడుగా అడిగేస్తుంది నన్ను, కాగితాలపూర్ మరియమ్మ ముస్లాం పాపం, ఎట్ట పోయినావయ్యా నువ్వు? నాకు బాగా లేకపోతే కాళ్ళు ఆసిపోయినాయి, చేతులు ఆసిపోయినాయి, ఏడున్నావయ్యా నువ్వు? ఏది ఇంటికాడు ఫోన్ చేసి అడగదు, ఏడకు వచ్చి అడుగుతుంది మళ్ళా. మంచిగా పాపం. హల్లెలూయా. నాకు కాళ్ళు వాసిపోయినా, మగం వాసిపోయినా, ఏడున్నావు నువ్వు? చచ్చిపోతే ఇంకేమైనా ఉందా? అయితే నేను ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు చచ్చిపోతే మేలు, తొందరగా అయిపోతే. అంటే హైదరాబాద్, ఢిల్లీ ఆ ప్రాంతం పోయినప్పుడు పుట్టుకనేది అనుకో, ఇక మామూలుగా లేచి వచ్చి మరీ అడుగుతుంది. ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ అక్కోళ్ళు ఎదురుగా వచ్చారా? యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. నీవు గాని ఉన్న ఎడల నా తమ్ముడు బ్రతికే ఉండేవాడు నిశ్చయముగా. ఆమేన్ హల్లెలూయా. అవునంటారా? అయితే అంతకుముందు ఆయన పక్కూరులో ఉన్నాడంట. ఒక లెటర్ రాసినారంట. ఆ లెటర్ చదివి ఏం చేశాడు ఆయన? పక్కన పడేశాడు. ముందే ఆయన చనిపోక ముందే రోగిగా ఉన్నప్పుడే ఆయనకి ఇంటిమేషన్ వెళ్ళినప్పుడు ఏం చేయాలా? అరే రే 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 నా విశ్వాస సాగు బతుకుల్లో ఉన్నాడంట, రోగంతో ఉన్నాడు, నేను త్వరగా వెళ్ళి కనీసం పరామర్శించి ప్రార్థన చదివాడు. ఆయన చదివాడు, చూశాడు, ఏం చేశాడు అన్నది ఆయన పక్కన పడేసినాడు. ఎప్పుడు పోయాడు ఆయన? చనిపోయినప్పుడు కూడా వాలా, సమాధి కార్యక్రమాన్ని కూడా వాలా. వింటున్నారా? మంచి దేవుడు చెడ్డ దేవుడు ఆయన. జాగ్రత్త. మా ఇంట్లో ప్రార్థనే చేయలేదా? చచ్చిపోయినా బాలా ఆయన. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎప్పుడు వెళ్ళాడు ఆయన? 3 రోజుల తర్వాత వెళ్ళాడు. మార్తా వచ్చి అడిగింది. మార్తా ఎప్పుడు ఆయన పాదం దగ్గర కూర్చొని, చెప్పచ్చా? మార్తా మరియానా? మరియా ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆమె వాక్యం వింటా ఉంటుంది. మార్తా అయితే, అమ్మా వింటున్నారా? మార్తా విస్తారమైన పనిలో ఉందంట. ఎవరు ఇప్పుడు మార్తా ఎవరు, మరియా ఎవరు? ఆమేన్ హల్లెలూయా. ఈరోజు చాలా మంది మార్తాలు చిన్న సేవలు కాదు, ఏ సేవ? అనాథ శరణాలయాలు వాళ్ళయే. చెప్పచ్చా? ఇంకా హల్లెలూయా. కుట్టు మిషన్ సేవలు వాళ్ళయే. చర్చిలో ఆ పండుగలు ఈ పండుగలు అన్ని సేవలు వాళ్ళయే. ఆమేన్ హల్లెలూయా. వధువైతే వాక్యం వింటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరియా వాక్యం వినింది కానీ మార్తా ఆల్రెడీ వాక్యం వింటుంది, పని చేసుకుంటూ వాక్యం వింటుందంట. ఆమె వింటూ యేసు ప్రభు వచ్చినప్పుడు అసలు ప్రశ్నించాల్సింది ఎవరు? మార్తా మరియానా? వాక్యం విన్నాం ప్రశ్నించాలా, విననాం ప్రశ్నించాలా? విన్నామే ప్రశ్నించాలా. అయ్యా నీవు గాని ఉన్న ఎడలా నా తమ్ముడు
నిశ్చయముగా బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడమ్మా ఆయన, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదవు. నీ తమ్ముడు ఇప్పుడు బ్రతుకుతాడు. ఎప్పుడు మా ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. ఎప్పుడు బ్రతుకుతాడు? ఇప్పుడు బ్రతుకుతాడు. అంటే మార్తా ఏమంటుందో తెలుసా? అయ్యా, బ్రతుకుతాడని నేను ఎరుగుదును, మృతులు సజీవులుగా అవుతారని నేను ఎరుగుదును, చనిపోయిన వాళ్ళు మరలా బ్రతుకుతారని నేను ఎరుగుదును, పునరుద్ధానం ఉందని నేను ఎరుగుదును. హల్లెలూయా. పునరుద్ధానం అంటే కొత్త నిబంధన కాదు, కానీ పాత నిబంధన వాళ్ళకు కూడా తెలుసు. ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. అంటే చనిపోయిన వాళ్ళు మరలా బ్రతుకుతారు, ఒక దినం లేస్తారు. ఆమేన్. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన సమాధిలోకి వెళ్ళి పరిశుద్ధులని చెరచెరగా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళందరూ మరలా లేస్తారన్న కార్యము అక్కడ చాలా మందికి తెలుసు. గ్లోరీ. హల్లెలూయా. అయితే మార్తా అంటుంది, అయ్యా నేను ఎరుగుదును. ఎక్కడ ఎరిగింది ఆమె? ఎక్కడమ్మా? ఆమె ఆల్రెడీ చర్చి పోయాము. ఆమె సమరయ స్త్రీ చర్చి పోయామే కదా, అవునా? మరి ఈ స్త్రీ మార్తా మరియాలు చర్చి పోయేవాళ్ళేనా? వెలివేయబడిన కుటుంబాలు రెండే రెండు. తెలుసా? యేసు ప్రభు కాలంలో వెలివేయబడిన కుటుంబాలు. సత్యాన్ని నమ్మితే నిన్ను కూడా వెలివేస్తారు. ఉన్నారమ్మా? సత్యంగా నమ్మేవా, నిన్ను కూడా చర్చి నుంచి, గ్రామం నుంచి వెలివేస్తారు. మార్తా కుటుంబం వెలివేయబడింది, మరియా కుటుంబం వెలివేయబడింది. చెప్పచ్చా? మార్తా మరియా లాజరు కుటుంబము వెలివేయబడింది. నేను అడుగుతున్నాను నాకు ప్రశ్న. ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చారా లేదా? అని లేపండి, అని నిద్రపోయేవాడిని లేపండి. ఒక గుడ్డివాడికి దేవుడు కళ్ళు ఇచ్చాడమ్మా. కళ్ళు ఇస్తే పాస్టర్లకు ఏమండి? కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. కళ్ళు ఇస్తే పాస్టర్లకు ఏమైనా ఇబ్బందా? వాడు గుడికాడు కూర్చొని ఎప్పుడు కూడా అడుక్కునేవాడు. చెప్పచ్చా? ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. దీనులకు సువర్తమానం ప్రకటించుటకును. ఏమే చదవండి. నలిగిన హృదయం గల దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. ఇంకా ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండమును. ఇంకా చదవండి త్వరగా. స్తుతి వస్త్రమును వారికి ఇచ్చటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇంకా అక్కడ ఒక మాట, ఈ దినము ఈ లేఖనం మీ ఇనికిడిలో. ఆ మాట ఎన్నో వచనంలో ఉంది? మత్తయి సువార్తలో 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16:19 అనుకుంటా. దీనికి ఆపోజిట్ వాక్యం ఇది. పాత నిబంధనలో రాయబడిన వాక్యానికి ఇదే లేఖనాన్ని యేసు ప్రభు ఎత్తుకొని ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన లూకా 16 అనుకుంటాయా. నా ట్యాబ్ ఛార్జింగ్ అయిపోయింది, అయినా పోరాడుతున్నా నేను. తెలీదా? ఎప్పుడు కంటిన్యూషన్ లేఖనమే కదా అది. లూకా సువార్త అనుకోండి, లూకాను 16:19 అనుకోండి. చూడండి. కాదు సర్చింగ్ నాకు 2 నిమిషాలు వచ్చేది ఏముందా?
ఆయన పెరిగిన నజరేతుకు వాడుకు చొప్పున పోయి ఆ మాట చదవండి. 4:18 4:16 లూకా కదా, లూకా 4:16 చదవండమ్మా. తరువాత ఆయన పెరిగిన నజరేతుకు వచ్చి వాడుకు చొప్పున, అంటే మందిరానికి పోవడం దేవుడికి కూడా, అమ్మా ఉన్నారా, మందిరానికి పోవడం దేవుడికి కూడా ఏంటంట వాడుక. ఉన్నారు ఇక్కడ మందిరానికి పోవడం వాడికేనా మీకు? అప్పుడప్పుడు పోతారా? వాడికేనా? స్కూల్కి పోవడం వాడికే నీకు? అప్పుడప్పుడు పోతావా? మా పిల్లలు స్కూల్కి పోవడం వాడికేనా? అప్పుడప్పుడు పోతారా? తినడం వాడికేనా? అప్పుడప్పుడు తింటారా? తాగడం వాడికేనా? ఉన్నారు అందరు ఇక్కడ? అప్పుడప్పుడు తాగుతారా? మాట్లాడడం వాడికేనా? అప్పుడప్పుడు మాట్లాడతారా? ఉన్నారుగా అందరు ఇప్పుడు? ఆమెను చెప్పడం మాత్రం వాడికి గాల. అదొకటి. ఒకసారి గట్టిగా చెప్తారమ్మా ఆమెనని. అబ్బా, రోజు పలక పెట్టి దిద్దేయాల వధువు సంఘాన్ని. గుడూరు వధువు సంఘాన్ని ఏం చేయాలి? పలక పెట్టి, బెత్తం ఒకటి లేదు ఇంకా. రోజు ఆ ఈ ఊ జీవితకాలం దుద్దుతానే ఉండాలి మిమ్మల్ని. సిగ్గుండాలి కొంచెమైనా కూడా. ఉందలే ఆమె చదువుతారా? తరువాత పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి, ఏ అధ్యాయం ఇచ్చారు ఆయన చేతికి? ఇందాలు చదివారు కదా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఇచ్చారు ఆయన చేతికి. ఇచ్చారా? ఇప్పుడు చదవమన్నారా? గ్రంథం అంటే ఇంత ఇంత పుస్తకం ఉండదండి, చుట్టలుగా చుట్టబడి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రతి అధ్యాయం ఒక్కొక్క చుట్టబడి ఉంటుంది. చూడండి, 66 పుస్తకాలు యెషయా గ్రంథం అంటే 66 చుట్టలు ఉన్నాయి అక్కడ. వింటున్నారా? 66 చుట్టలతో చుట్టబడి ఉన్నాయి. అందులో నుంచి ఒకటి తీశారంట బయటికి. బా, ఎట్లా ఉంది మీకేనా అర్థమవుతుందా? ఇప్పుడు 66 పేపర్లో నుంచి ఒక పేపర్ని బయటికి తీశారు. అది తీసినప్పుడు ఏ అధ్యాయం వచ్చింది ఆయన చేతికి? యెషయా గ్రంథం 61వ అధ్యాయమే వచ్చింది ఆయన చేతికి. ఆఖరి అధ్యాయం వచ్చింది. వచ్చిందా? బైబిల్ అన్నిటి ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. అంతేనా? బైబిల్ అంతా ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. మరి ఈయన చేతికి యెషయా ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. ఇప్పుడు ఈయన చేతికి ఏ గ్రంథం ఇవ్వబడింది? 61 క్షమించాలి, 66 కాదు, 66 గ్రంథాలు ఆయన చేతికి ఇవ్వబడింది. మాత్రము 61వ అధ్యాయం ఇవ్వబడింది ఆయన చేతికి. ఇప్పుడు ఆయన గ్రంథము తీసుకొని చదువుతా ఉన్నాడు. అది ఎవరి గ్రంథం అంటే ఆయన గ్రంథమే. ఆయన గురించి రాయబడిన గ్రంథమే, ఆయన కొరకు రాయబడిన గ్రంథమే. అది లూకా సువార్త 4వ అధ్యాయంలో నెరవేర్పులోకి వస్తా ఉంది. వాక్యము నెరవేరుతా ఉంది. ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆయన గ్రంథమే ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయనే చదువుతున్నాడు. వాడుకు చెప్పని చదువుతున్నాడు. ఆయన ఏం చదువుతున్నాడు? యెహోవా ఈ సంవత్సరము దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తమానము ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారి విడుదలను, గుడ్డి వారికి చూపును. ఎవరికంటమ్మా? ఎవరికంట? గట్టిగా, గుడ్డోళ్ళకి చూపు ఇవ్వడానికి వచ్చినాడని ఆల్రెడీ యెషయాలో రాసేసి ఉంది. ఇప్పుడు చదవండి కిందకి. మంచి మాట చదవండి. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారు చేతిలో పెట్టి, ఇప్పుడు ఒక మాట చెప్తాడు. ఇంకా సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా, అమ్మ వింటున్నారా? ఆయన చూసినప్పుడల్లా ఒక్కొక్కసారి ఆయన బాంబులు పేలుస్తున్నాడు. ఆయన ఒకసారి గుడ్డోడికి గూని వంగిపోయిన స్త్రీకి, నడుమంగిపోయిన స్త్రీని దెయ్యాలు పట్టి ఉంటే దెయ్యాలు స్వస్థపరిచి వాళ్ళు చూస్తుండగా ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈమె అబ్రాహాము కుమార్తె అన్నాడా? సేవకులు ఆయన కానీ చూశారంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు, కోపం వచ్చే మాట. ఇంకా ఆ యొక్క పొట్టి చెక్క ఇంటికి పోయినప్పుడు అందరూ చూస్తుండగా ఒక మాట అన్నాడు. ఆయన
ఈమెను ఇతడును అబ్రాహాము కుమారుడు అన్నాడు. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు, చదవండి. అందరూ మా చదివేగా మాట, లూకా 4:16 అక్కడే. పై మాట చదువమ్మా, పై మాట చదువు. అందరూ చూస్తుండగా అన్నావు కదా ఇందాకలా, మళ్ళీ కొంచెం పైన చదవండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఈ మాట సమాజ మందిరములో వారందరూ ఆయన్ని తేరు చూడగా. ఎట్లా? మన జాయిగాడు పాట పాడి బయటకు వస్తుంటే అందరు తేరు చూసినారు కదా, అవునా కదా సార్? జాయిగాడు మగవాళ్ళకి ఫస్ట్ పాట పాడినాడు వాడు. ఈరోజు ధైర్యంగా దమ్ముతో నిలబడుకొని పాడినాడు వాడు. ఓడి దినం ఈ దినం వాడు పాట పాడాలని దేవుడు జగత్ పునాది వేయబడక ముందే చూశాడు వాడు. అందుకని వాడు పాట పాడేవాడు. కానీ జ్ఞానంగానే వచ్చంటే ఈ దినము ఫస్ట్ సాంగ్ మీ అని పోయేవాడు వాడు. వింటున్నారా? ఆ దినము ఆయన ప్రభు దినము ఏం చెప్తున్నాడు? ఈ దినము ఈ ఇనికిడిలో, మీ ఇనికిడిలో మీరు చూస్తుండగా, అంతేనా? మీ ఇనికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్తాడు. చూస్తుండే వాళ్ళతో అందరూ చెప్తున్నాడు. ఇప్పుడు జాయిగాడు పాట పాడి నిలబడుకొని మీరు చూస్తున్నారు అందరూ. ఎందుకు నా సాయి చూస్తున్నారు? ఈ దినం నేను పాట పాడాలని దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించాడని చెప్పచ్చు వాడు. చెప్పచ్చా? అలాగనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ యెషయా గ్రంథంలో నా గురించి రాయబడి ఉంది. చెప్పచ్చా? హల్లెలూయా. ఏమని? గుడ్డివాడికి చూపునిచ్చానని, చెరలో ఉన్నవాడిని విడిపిస్తానని, బంధించినవాడు విముక్తి కలిగజేస్తానని, యెహోవా హితవచనము ప్రకటిస్తానని యెషయా 61వ అధ్యాయంలో రాయబడిన వాక్యము నెరవేర్పు జరుగుతూ ఉంది. నెరవేర్చేటప్పుడు ఆయన అంటున్నాడు, ఈ దినము ఈ లేఖనము అమ్మా మీ నికిడిలో నెరవేరింది. అప్పుడు వాళ్ళు ఏమంటారు? కొంచెం చదువుతారు కిందకి. అప్పుడు వారు అందరూ దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా చెప్పుకొనుచుండగా, వైద్యుడా, చాలు. ఇప్పుడు పై మాట మనం చదువు. గుడ్డివాడికి చూపునిచ్చుడు చదివాం కదా అమ్మా, చదివారా? గుడ్డివాడికి చూపును. ఇప్పుడు యేసు ప్రభు గుడ్డోడికి చూపిస్తానని రాయబడింది యెషయా గ్రంథంలో. వచ్చి గుడ్డోడికి చూపించాడు ఆయన. గుడికాడున్న గుడ్డోడికి చూపించాడా? ఇచ్చాడా లేదమ్మా? మరి ఇస్తే పాస్టర్లకేమి? ఒక గుడ్డివాడికి కళ్ళు ఇస్తే అక్కడున్న సమాజ మందిరపు వాళ్ళకి ఏమి? ఎవరు నీ కళ్ళు ఇచ్చింది? ఎవరు నీ కళ్ళు ఇచ్చింది? అడిగారా వాడిని? నిలబెట్టారా వాడిని? ప్రశ్నించారా వాడిని? వాడు ఏమంటున్నాడు? అయ్యా, నేను ఇంతకుముందు గుడ్డివాడిని, గుడికాడ అడుక్కునేవాడిని, గుడి మెట్ల దగ్గర ఉండేవాడిని. అయితే ఒక ఆయన వచ్చినప్పుడు నాకు, వింటున్నారా? ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయము యేసు ప్రభు కాకుండా ఇంకా ఎంతో మంది మాట్లాడుంటారు. యేసు ప్రభు ఒకడే మాట్లాడా? ఆ గ్రంథం ఒకడే మాట్లాడుంటాడు సంవత్సర కాలం అంతట్లో. అవునా? ఈ నెలంతా మనం యెషయా గ్రంథం చదువుకుందామంటే నెలకు ఒక గ్రంథం చదువు. ఒకసారి చదవరా వాళ్ళు? యెషయా పుస్తకం చదవరా? ఎంతమంది చదివి ఉంటారు? ఎంతో మంది యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదివారు, కానీ ఆ వాక్యము వాళ్ళ జీవితంలో ఎవరి జీవితంలో నెరవేర్పు జరగలేదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవారు మరి లేఖనాన్ని ధ్యానించడం లేదు వాళ్ళు. మరి ధ్యానిస్తే వాళ్ళు ధన్యులు అంటుంది కదా వాక్యము. దివారాత్రులు ధ్యానించారా? మరి ఒక్కరైనా గుడ్డివాడికి కళ్ళు ఇచ్చారా? యెషయా గ్రంథం మాట్లాడుతున్నారు, ఆయన వచ్చినప్పుడు గుడ్డివాడికి చూపునిస్తాడని. ఎన్నోసార్లు వీడు ప్రసంగాలు ఎన్నాడు, కానీ ఏ రోజు కూడా వీడికి కళ్ళు ఇవ్వలేదు ఎవరు కూడా. ఈ బాధ ఎన్నోసార్లు విన్నాడు వాడు. చెప్పచ్చా? ఈరోజు సంఘాలన్నీ 2000 సంవత్సరాల నుంచి ప్రభురాత్రి భోజనం అని ప్రసంగిస్తారా ఉన్నాయి.
ఎన్ని సంఘాలు వింటున్నారు సార్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ? వింటున్నారా? విన్నారా లేదా? అమ్మా ప్రభరాత్రి భోజనం వింటున్నారా? 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 ఇస్తున్నారా వాళ్ళు? తీసుకుంటున్నారా వాళ్ళు? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అయితే ఎప్పుడు ఇవ్వాలనే సంగతి వాళ్ళు తెలిసిందా? మనం కూడా ఎన్నో సంవత్సరాలు ఎక్కడో కూర్చొని ఉన్నాం. నేను కూడా ఎక్కడో కూర్చొని ఉన్నా, సంఘంలో కూర్చొని ఉండా, ప్రభరాత్రి భోజనం పొగులు తింటానే ఉండా కూర్చొని. అయితే ఒక రోజు ఆయన వచ్చి నా కళ్ళు ఇచ్చినాడు. ఏం చెప్పాడు ఆయన? పీటరు, నీ కళ్ళు తెరువునుగా అన్నాడు ఆయన. నా కళ్ళు తెరవబడ్డాయి. ఇంతకుముందు నేను గుడ్డివాడిగా ఉన్నాను, లేఖనాలు ఏమి కనపడలా నాకు. ఈరోజు దేవుడు నా కళ్ళు తెరిచేటప్పుడు లేఖనాలను నేను చూడగలుగుతున్నాను. గుడ్డివాడు కళ్ళు ఇచ్చిన దేవుడు ఈ మధ్యాహ్నం మనకి కళ్ళు ఇచ్చాడు ఆయన. కళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే లేఖనాన్ని చూడగలరు. గుడ్డివాడికి ఎప్పుడైతే కళ్ళు వచ్చాయో, ఓ శాస్త్రుల పరిస్థితులు అందరూ కూడా వాడి సమాజ మందిరాన్ని పిలిపించి చర్చిలో పిలిపించి నిలబెట్టారు వాడిని. ఎవరిని కళ్ళు ఇచ్చింది? ఎవరిని కళ్ళు ఇచ్చింది? అయ్యా, యెషయా 61 ఎన్నోసార్లు నిన్నాను కానీ ఏ రోజు ఎవరు కూడా నాకు కళ్ళు ఇవ్వలేదు. అయితే యేసు నాకు ఆయన కళ్ళు ఇచ్చాడు. ఆయన ఎవరైనా మీకు కళ్ళు ఇవ్వడానికి? ఆయన ఎవరు? ఆయన పాపి, ఆయన ఒక మానవుడు. చదివా మనం లేఖనం సంఖ్యాకాండం చదివాం కదా మనము. ఆయన పశ్చాత్తాపడ్డాడండి. ఆయన లాజరు చనిపోతే లాజరు సమాధి కూడా ఏం చేశాడు? ఆయన పశ్చాత్తాపడ్డాడా? ఆయన పడ్డాడా? హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఆయన మానవుడు. ఆయన యాకోబు అన్నదమ్ములు కదా, యేసేపు కుమారుడు కదా. ఆయన ఎవరు కళ్ళు ఇవ్వడానికి? నీకు కళ్ళు దేవుడు ఇవ్వాలా అన్నా. వీడు గుడ్డోడు కాబట్టి, గుడ్డోడైతే మనూరు, కళ్ళున్నాయంటే మనోడు కానీ కాదు. మనూరోడికి ఏముంటాయి? కళ్ళు ఉంటాయి. బెత్తస్దా కొన్నేరు దగ్గర గుంపులు కూర్చో ఉన్నారంట. ఎట కూర్చో ఉన్నారంటే, నేను చిన్నపిల్లప్పుడు సినిమా పోయేవాడు నేల టికెట్ 60 పైసలు 50 పైసలు. ఆ నేల టికెట్ కూర్చొని సినిమా చూస్తూ ఉంటే ఒకడు వచ్చి కాళ్ళు నెత్తిని కూడా పెడతాడు చీకట్లో. తొక్కుతాడు కదా సీట్, వాడు కూర్చోవాలి కదా, ఇలా అంటుంటాడు. అట్లా యేసు ప్రభు ఆ యొక్క బెత్తస్దా కోనేరు దగ్గరికి ఆ నేల టికెట్ సినిమాలో మనం కూర్చున్నాడు. ఎవడైనా కాలు పెడితే ఇలా మావాడు ఉన్నాడు. సీట్ వేసిన సీట్లో అప్పుడప్పుడు కూడా కూర్చుంటారు మన వాళ్ళు కూడా. ఆ బస్సు ఎక్కిన సీట్లు వేసేసి, రైళ్ళు ఎక్కిన సీట్లు వేసేసి మావాడికి అంటారు కదా. యేసు ప్రభు బెత్తస్దా కోనేరు దగ్గరికి వస్తే ఆయన కాలు పెడితే అన్నారంట వాళ్ళు, మావాడు ఉన్నాడంట. ఆయన కూర్చోడానికి వచ్చినాడు ఆయన ఆడికి. బెత్తస్దా కోనేరు దగ్గరికి యేసు వస్తే కాలు కూడా పెట్టలేదంట. జనాభా ఆ విధంగా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ ఎట్టో దాటుకుంటా తొక్కుకుంటా ఎట్టో పోయినాడు. ఎవరి దగ్గర పోయినాడు? ఒక సీనియర్ రోగి దగ్గర పోయినాడు. ఎన్ని సంవత్సరాల నుంచి రోగం మా వాడికి? ఇట్లాంటి రోగిని ఆడ చూడాల. మహా అంటే మనసులో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు, మా లాస్ట్ ఫైనల్ 10 ఏళ్ళు చచ్చిపోతారు. తర్వాత యేసు ప్రభు నమ్ముకోకముందే మా ఊర్లో సైదాపురంలో ఒక ఆయన ఎద్దుగుమ్మింది. 10 సంవత్సరాల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు సేవ చేసిన నేను యేసు ప్రభు నమ్ముకోకముందే. మా ఇల్లు దగ్గరే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పాపం ఈ వరండాలో ఇక్కడి నుంచి పొడవుగా కమ్మి కట్టేసినాడు. ఆ కమ్మి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. అక్కడ మంచం వేస్తాడు. ఆయన రోజు మంచం నుంచి బయటికి తీసుకొచ్చాడు, వదిలిపెట్టి అటారు అని చెప్పి నడిపించేసి సైకిల్ షాప్ కాడికి వెళ్ళి ఆ సైకిల్ షాప్కి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఆయన తీసుకుని పోయి లోపల పెట్టి మళ్ళా సాయంకాలం మళ్ళీ 3 గంటల బయటికి మళ్ళీ రాత్రి 9 గంటలకి ఇట్లా వదిలేవాడు. రూపాయి డబ్బు లేదు. యేసు ప్రభుని నమ్ముకోకముందే ఇలాంటి సేవ చేస్తున్నా నేను. దేవుడు తెలుసు. హల్లెలూయా. ఎవరిని ఎక్కడికి తీసుకురావాలో ఆయన బాగా గుర్తెరుగున్నాడు ఆయన. ఆమెను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సేవ చేయడం కాదు, నమ్ముకోక ముందే ఆల్రెడీ ఇలాంటి పరిచర్లు మనము చాలా దేవుడు చేపించాడు. అప్పుడు ఉన్నప్పుడే ఆయన నన్ను. హల్లెలూయా. నీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. నిన్ను కాపాడడం దేవుడు ప్రేమ, మీ తాతను కాపాడడం దేవుడికి ప్రేమ. నిన్ను కాపాడడం పెద్ద ప్రేమ కాదు ఆయన. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, చర్చికి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు. మీ తాత చర్చికి పోయినాడా? మా తాత రామయ్య, ఆయన చర్చికే బాల, అసలు దేవుడు అంటేనే తెలియదు. ఆయన ఒకసారి సైదాపురంలో గొర్రెలు మేపడానికి పోయి ఆ యొక్క గన్లో పడిపి చచ్చిపోయినాడు. ఆమె ఎవరు బయటికి లాగి తీసుకొచ్చి బయట వేసి ఆమెను పొట్ట అంతా తొక్కితే ఎప్పుడుగో ఊపిరి వచ్చింది.
ఇప్పుడు మా తాతను కాపాడింది ఎవరు? దేనికి? మా తాతను ఎందుకు కాపాడాడు సార్ ఆయన? నా కోసం. చెప్పకూడదు గట్టిగా ఆయన కోసం. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ మా తాతను కాపాడకపోతే ఆయనలో నుంచి ఎవరు రారు? మా నాన్న రారు. మా నాన్న రావాలంటే ఎవరు రావాలి? తర్వాత నేను రావాలా? నేను వచ్చి ఇక్కడ బోధించాలంటే దేవుని నమ్మని మా తాతనే కాపాడాడంటే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడ్డా ఆయన. హల్లెలూయా. నమ్మని వాళ్ళనే కాపాడిన దేవుడైతే నమ్మే నిన్ను వదిలిపెట్టడా ఆయన? నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన. గుడ్డోడు కళ్ళు ఇస్తే పాస్టర్లకేం సార్? ఏమైనా ఉందా ప్రాబ్లమా? ఎవరిని గుడ్డోడు నీ కళ్ళు ఇచ్చి చూడండి, వెళ్దా అక్కడికి వెళ్దాం. దాటుకుంటా వాడి దగ్గరకు పోయినాడు. వాడి దగ్గరకు పోతే వాడిని అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు వాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు అంట. వాడు ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభు, ఏరా బాబు, ఆయా సమయాల్లో దూత వచ్చి నీళ్ళని కదిలిస్తుంది కదా, నువ్వెందుకు తొక్కడం లేదు? వింటున్నారా? ఎందుకు తొక్కడం లేదంటే వాడు ఒక ప్రశ్న, ఒక మాట అన్నాడు, అయ్యా దేవదూత వస్తున్నది నిజమే, ఆ నీళ్ళని కదిలిస్తున్నది నిజమే, నన్ను లోపలేసే మరి ఎక్కలాంటి వాళ్ళు లేరంట, మన జాషువా లాంటి వాళ్ళు లేరంట. అంటే లోపలేయాలంటే బలహీనులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. కొంచెం బాగా బలవంతులుగా లావుగా ఉంటే, శాము లాగా జాషువా లాగా ఉంటే పట్టుకొని వాడిని తీసుకుని దేవదూత కలిపెడతారు. ఏం చేయాలి? వాడిని ఎత్తే ఇసురు లోపల పారేయొచ్చు. అందుకని చాలా మంది మనుషులు తెచ్చుకున్నారంట నీళ్ళలో వేయడానికి. ఆ బలమైన వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల్లో కత్తులు కూడా, ఎవడైనా కానీ దూకాడా, లోపల పోయినాడా, స్వస్థత పొందుకున్నాడా, బయటకు వచ్చినాడా, మేము చంపి లోపలేస్తాం నిన్ను. మా ఓడిని బతికించుకుని మా ఓడిని బాగు చేసుకుని పోవాలా. ఎవడు దొక్కడానికి లేదు. రౌడీజం ఉందంట బెతస్తా కోనేరు దగ్గర, దౌర్జన్యాలు ఉన్నాయంట, డబ్బులు కూడా కొంతమందికి ఇస్తున్నారంట. బాగా అయిపోయినాడు అందరికి చాక్లెట్ కూడా పంచుతున్నాడు అంట, బాగా అయిపోయినాడు బిర్యానీ పెడుతున్నాడంట. అంతే కదా కృతజ్ఞత, అంతే కదా. అయితే దేవుడు వీళ్ళందరిని వదిలిపెట్టి కోనేటి భక్తిని వదిలిపెట్టినాడు, చెప్పచ్చా, దేవదూత భక్తిని వదిలిపెట్టినాడు. ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గర పోతున్నాడు అంటే ఒక ఆయన కోసం ఎదురు చూస్తున్నా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాడు అడిగాడు, అయ్యా నన్ను కోనేట్లో వేసే బలమైన వాళ్ళు లేరయ్యా. ఇక వాడికి ఏం పరీక్షలు లేవు. ఇప్పుడు ఒకటే మార్గం, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయాడా. వాడు పరుపు ఎత్తుకొని పోతే అక్కడున్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? నేను అడుగుతున్నాను, మీరు రాత్రికి పాదాలకు అడుగుతారు కదా, మరి ఈ సంఘాలన్నిటికీ ఏం ప్రాబ్లము? ఒక ఆమె అంటుంది, వాళ్ళు పడలు కడుక్కునేవాళ్ళు సార్, పిచ్చి ఎక్కువైపోయి మనకి రాత్రే ఇయ్యాలా, ఏ పగిలిస్తే వాళ్ళదంతా విచిత్రాలు సార్. వాళ్ళు విచిత్రాలు మన లేఖనమా, బైబిలేనమ్మా చెప్పేది? రాయబడిన వాక్యమేనా? రాయబడిన వాక్యం క్రింద దాచబడిన మర్మం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు వాడు అనేకులు ప్రశ్నించినారు, గుడ్డోని ప్రశ్నించినారు, ఎవరా నీ కళ్ళు ఇచ్చింది అడిగారా? వాడన్నాడు, అయ్యా యేసు అని ఒక ఆయన ఎవరా నీ కళ్ళు ఇవ్వడానికి? ఇంకొకటి అంటున్నారంట, అన్నా కళ్ళు నైటుడు మనోడు కానీ కాదు, మనోడు గుడ్డోడు మనం చెప్పినట్టు వింటాడు, ఏది చెప్పినా వింటాడు, పొగలైనా ఓకే రాత్రైనా ఓకే. ఎప్పుడైనా ప్రభురాత్రి భజన ఇవ్వచ్చు. ఒకరి దేవుడైనా ఒప్పుకుంటాడు, 2, 3, 4 దేవుడు అనేవాడు వీడు ఒక్కడే దేవుడు అంటాడు. వీడు మనోడు కాదు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటే మనోడు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నిన్న ఒక వీడియో చూసి నేను, జాన్ వెస్లీ గారు అనుకుంటా, హోసన్న మందిరమే, క్షమించండి, సాలేం రాజు అన్న, మొన్నే మల్లెపూలు గొడవ అయింది, ఆయన పెద్ద గొడవ అయింది, మల్లెపూలు గొడవ. చిరలూరుపాటు సాలేం రాజు అన్న ఈ మధ్య పెద్ద గొడవ అయింది, కనబడలా, మళ్ళా కనబడి నేను బాప్తిసం ఇస్తా చూసిన ఒక ఆయన, సహోదరుడా దేవుడు నమ్ముతున్నావా అని చెప్పి, నువ్వు ఇచ్చిన సాక్ష్యం కోసం నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మీ ఫోన్లు ఆపాలని సుత్తి పెట్టుకొని చెప్పినా, ఒకసారి ఫోన్లన్నీ ఎటు పెట్టి సుత్తి పెట్టుకొని కొడతానని చెప్పినా, అనిపించలేదు సుత్తి.
ఆపండి, ఫోన్లో ఆపండి. ఆమె ముగిస్తాను, ఎక్కువసేపు తీసుకుని 10 నిమిషాలు ముగిస్తాను. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో ఇస్తున్నా. అన్నీ చెప్పేసినాడు పాపం. అన్నీ అంటే ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా? ఏంటి వాళ్ళు భయం ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వమని బైబిల్లో ఆల్రెడీ రాస్తుంది కదా. రాసిన వాక్యాన్ని నమ్మేదానికి ఏం సార్? అది ఇది రెండు చెప్పాలా? మా ఫ్యామిలీ అండి అంటే సరిపోద్దా? దేవర గోవర్ధన్ అండి, దేవర జయమ్మ అండి, వెంకటయ్య అండి, రామయ్య అండి, సుబ్బయ్య అండి అని చెప్పాలా? ఒక పేరు చెప్తే చాలదా? బైబిల్లో ఒక పేరు అడిగినాడు కదా, ఆయనకు ఒక పేరే కదా ఉండేది. నాకు ఎన్ని పేర్లు ఉన్నాయి? నాకు చాలా ఉన్నాయి. తండ్రి నా పేరు. ఎవరంటారు నన్ను తండ్రి అన్న? పేరు తండ్రి అంటే అది వరుసది. నా పిల్లలకి నేనేమవుతాను? తండ్రిని అవుతా. నా భార్యకి నేనేమవుతాను? భర్తను అవుతా. నా తల్లికి నేనేమవుతాను? కుమారుని అవుతా. ఎంతమంది నేను ఇప్పుడు? ముగ్గురా ఒకరా? సంఘానికి నేనేమయ్యాను? పాస్టర్ని. అప్పుడు నలుగురు. సమాజానికి నేనేమయ్యాను? పౌరుణ్ణి. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నిజాన్ని జనాలు చూడరు. ఇది నీడనా? నీడ కనబడుతుందమ్మా? నీడ నాకన్నా పెద్దదిగా ఉంది. నిజం చూస్తారా, నీడని చూస్తారా? నిజము లేనిది నీడ లేదు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన వాళ్ళందరూ కూడా నీడై ఉంటే నిజమేవరా? మనమేనా నిజము? పాత నిబంధన వాళ్ళు ఛాయ. బైబిల్ చెప్తుంది వాళ్ళు నీడైతే నిజము మనము. హల్లెలూయా. పాత నిబంధన భక్తులు చెప్పారు కానీ ఎవరు కూడా ఎత్తుబాటులో బాలేదు. ఈ కాలంలో నిజమైన వధువు మరణించకుండా చనిపోకుండా ఎత్తుబాటుకు పోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? గుడ్డివాడు కళ్ళు ఇస్తే ఎవరికైనా ఇబ్బంది? ఎవరా నీ కళ్ళు ఇచ్చింది అన్నా? ఈడు మా నూరోడు కాదునా. ఎన్ని గొడవలంతా వద్దు, పోయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రులు భయపడుతూ వచ్చారు. అమ్మా, ఈ పిల్లవాడు ఎవరు? అయ్యా, నేను జన్మనిచ్చింది గుడ్డివాడినే. వింటున్నారా? హల్లెలూయా. గుడికాడు వాడి మీద వదిలిపెట్టింది కూడా గుడ్డోడినే. అయితే వాడికి ఇప్పుడు వయసు వచ్చింది. వాడికి కళ్ళు ఎట్టొచ్చా మాకు తెలీదు. వయసు వచ్చింది, వాడిని అడగమన్నారు. ఆమేన్, హల్లెలూయా. వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? వయసు వచ్చిందనే మాట ఎవరిని అంటారు? పెద్దోళ్ళనా చిన్నోళ్ళనా? ఆమేన్. ఇక్కడ చిన్నోళ్ళు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం కావాలంటే అమ్మాయి మెచ్యూర్ అయి ఉండాలా? మైండ్ మెచ్యూర్ అయి ఉండాలా? ఉన్నారు అందరూ ఇక్కడ? బాడీ కాదు. ఈరోజు చాలా మందికి దేహం మెచ్యూర్ అయింది కానీ మైండ్ మెచ్యూర్ కాల. శరీరం మెచ్యూర్ అయింది, అయితే ఇక మైండ్ మెచ్యూర్ కాల. ఆమేన్. హృదయానికి ద్వారము ఉన్నారు అందరూ ఇక్కడ? హృదయానికి ద్వారం ఏంటి తెలుసా? మనసు. హల్లెలూయా. ఈ మనసు కాడ ఆగిపోతుంది కానీ లోపలికి వాడంలా. ఈ మనసు ఏమైందంటే హృదయానికి డోర్ అయి ఉంది. మనసు హృదయం యొక్క ఉన్నారా డోర్. నీ హృదయంలోకి వాక్యం పోవాలంటే ఎక్కడ జరుగుతుంది? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు వాక్యం, నేను ఇప్పుడు వచ్చిన వాక్యంలోకి ఇప్పుడు తీసుకుంటే అంటున్నారు బాధ్య, నీ సొబుద్దుని నీవు ఆధారము చేసుకొనక. నీ సొంత ఆలోచన వద్దు, నీ సొంత తలంపులొద్దు, నీ సొంత ఉద్దేశాలొద్దు. రాయబడిన వాక్యము చూడాలని దేవుడి మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. రాయబడిన వాక్యము గుడ్డివాడి జీవితంలో నెరవేరింది. వాక్యము నెరవేరితే అక్కడున్న వాళ్ళకి ఏంటి? ఎవరన్నా కళ్ళు ఇచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీ జీవితంలో ఏమైనా వాక్యాలు నెరవేర్పులో ఉన్నాయా?
నేను ఒక 2 వాక్యాలు అడగాలనుకుంటున్నాను. ఈ కడవరి కాలంలో దేవుడు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె ఉందా ఇక్కడ? గట్టిగా చెబుదామా? అంటే ఆ పెళ్లి కుమార్తె నీవేనా? అది నీ వాక్యమేనా? అది నీలో నెరవేరుతుందా? ఆ నిజంగా మరలా కన్య కోసం వస్తున్నాడా? అది బుద్ధి లేని కన్యక, బుద్ధి గల కన్యక అంటుంది వాక్యము. పాత నిబంధన కన్య కోసం వచ్చినాడా? ఎవరా పాత నిబంధన కన్యక? మరియా అయితే కొత్త నిబంధన కన్యక ఎవరు? నీవేనా? పాత నిబంధన కన్యక మరియా ఎవరికి ప్రచారం చేశారు? నీతిమంతుడైన యేసేపుకి. యేసేపు మంచోడా చెడ్డోడు సార్? ఆమె గొప్ప మాట సార్ ఇది. నీతిమంతుడైన యేసేపుకి ప్రదానం చేయబడింది. కొత్త నిబంధనల కన్నిక ఎవరికి ప్రదానం చేయబడింది? కొరింథీయుల పత్రిక చదువుతారా? 1 కొరింథీ 11వ అధ్యాయము. ఈవిని ఎవరికి ప్రదానం చేశారు చూద్దామా? పదకొండో అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం అనుకోండి. కొంచెం అవేకంగా నేను మీతో మాట్లాడి సహించండి. మీరు ఎలాగైనా సహించండి. దైవాసక్తితో మెడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను అనగా ఒక్కడే పురుషుడికి. వింటున్నారా? అంటే ఇంకో పురుషుడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్తుంది వాక్యం. అమ్మమ్మ, ఒక్కడే పురుషుడికి ఎందుకంటారు? ఇప్పుడు ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఈయన కూడా మీ ఆయనేనంటే ఎట్లుంటది? అసలు ఆ మాట సరిగా ఉందా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఒక్కడే పురుషుడి కంటే ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఎవరా పురుషుడు? ఇంకో పురుషుడు లూసిఫర్, దెయ్యం ఉన్నాడు. ఒక్కడే పురుషుడు కనుక రాసేసాడు అక్కడ, క్రీస్తుకి మిమ్మల్ని సమర్పింపవాలనేది మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని. అంటే మా పాత నిబంధనలో ఏమో యేసేపుకి మరియాని ప్రదానం చేశారు, కొత్త నిబంధనలో ఏమో వధువునే క్రీస్తుకి ప్రదానం చేశారు. ఈయన నీతిమంతుడేనా? ఆమేన్. యేసేపు నీతిమంతుడే. ఇక్కడ యేసు క్రీస్తు కూడా ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలరా అన్నాడు. ఛాలెంజ్ మాట. ఎవడైనా చెప్పగలరా అలాంటి మాట ఈరోజు? వధువా, నువ్వు చెప్పగలవా? నేను చెప్తాను, నేను చెప్తాను ధైర్యంగా. నేను చెప్తాను, మీరు చెప్ప. యేసు ప్రభు చెప్పిన మాట ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు ఆయన. ఆ మాటని ఈరోజు నువ్వు చెప్పగలవా? చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి, నేనైతే చెప్తా. నాలో వాక్యం ఉంది. లోకములో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆదాము లోపల ఆయన భార్య ఉన్నది. ఆది కాండంలో ఆయనలో ఆమె ఉన్నది. అప్పుడు ఇప్పుడు ఈమెలో ఆయన ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఆయన లేడా? లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడేనా? ఇప్పుడు ఈయన చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన చెప్పొచ్చు, ఇదిగో నేను చెబుతున్న వాక్యములో పాపం ఉందని, తప్పు ఉందని ఎవడైనా చూపించగలడా? అదే ఆయన చెప్పింది కూడా. నాలో పాపం ఉందంటే నేను చెబుతున్న లేఖనాల్లో, నేను చెప్తున్న వాక్యములో టోటల్గా నాలో అన్నాడు ఆయన. ఒక మాట చెప్పచ్చు సార్, ఆయనలో ఏ దోషం లేదు. దేవుడు కోపం వస్తుందా? దేవుడికి కోపం వస్తుందని అడుగుతుందా? వచ్చిందా? కొరడ ఎత్తుకుని కొట్టాడంట ఒకసారి. కొట్టాడా? హైలైట్ ప్రసంగం అది. అందుకని ఆయన్ని వాళ్ళు నమ్మలేకపోయినారు. ఆయన ఏందండి కొరడ తీసుకుని కొట్టాడు. మరి
అంత కోపం ఆయనకి. మనోళ్ళేమో ఆయన ప్రేమామయుడు, శాంతి శాంతి శాంతి, నెమ్మది నెమ్మది నెమ్మది. రోమన్ క్యాథలిక్ పాస్టర్లు అయితే మరీ పితా పుత్ర పవిత్రాత్మ శాంతి శాంతి శాంతి. మనకే పల్లాగా శాంతి దూత ఆయన, శాంతి శాంతి. యేసు ప్రభు శాంతి శాంతి చెప్పేవాడు ఒకరోజు కొరడా ఎత్తుకుని చర్చిలోకి వచ్చి తరిగి కొట్టినాడు ఒక్కొక్కరు. చాలా మంది చెప్తారు ఆయనలో పొరపాట్లు. అయితే ఆయన అన్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? ఆయన ఒక మాట అన్నాడు సెలువు మీద, నేడు మీ ఇనికిడిలు ఈ లేఖనము, ఇక్కడ ఇప్పుడు చదివింది, ఈ ఇనికిడిలు ఈ లేఖనము నెరవేరింది. అక్కడ 2 లేఖనాలు, ఒకటే నెరవేరింది అన్నాడు ఆయన. ఏంటా ఒక్కటి? పేదలకు సువార్తమానం ప్రకటించేది, చెరలో ఉన్న వారిని విడిపించేది, బంధించి వారికి విముక్తి కలిగజేసేది, యెహోవా హితవచనమును ప్రకటించేది, ప్రతిదండన అనే మాట ఆపేశాడు ఆయన. అక్కడ ఆపాడా? యెషయా 60:61 ఆపేశాడా? ప్రతిదండన అనే మాట ఉంది యెషయా 61 అధ్యాయంలో. అది చెప్పలే ఆయన లోకాసు వార్తలో. ప్రతిదండన అంటే జడ్జిమెంట్ చేసేది. అందుకని ఆయన శాస్త్రుల పరిశీలనతో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, మీ గురించి తీర్పు తీర్చడానికి నాకు ఎన్నో కారణాలు ఉన్నాయి, అయితే నేను మిమ్మల్ని ఎంత మాత్రం తీర్పు తీర్చడానికి ఒక ఆయన ఉన్నాడు అన్నాడు. మళ్ళీ ఏరాయన అనుకోబాకండి, ఆయనే జాగ్రత్త. మళ్ళీ ఏరాయన అనుకోబాకండి. పోయినసారి నెహెమ్యా గ్రంథం చదివినాం మనం. మాట గుర్తుందా? నా ల్యాప్టాప్ నెహెమ్యా పుస్తకం చదివినాం అనుకుంటా, ఆఖరి అధ్యాయంలో ఎక్కడో. చూడండి ఒకసారి. వీళ్ళు అడుగుతారు, ప్రశ్న అడుగుతారు వీళ్ళు. ఒక్కోసారి నెహెమ్యా పుస్తకం చదివాను చూడండి, రాసి పెట్టుకోవాలా. పాస్టరే కాదు, విశ్వాసులు కూడా వాక్యం బాగా తెలిసి ఉండాలి. సరే నన్ను తీయమంటారా? కత్తి పాస్టర్ కత్తే కదా, విశ్వాసులు కత్తులు కూడా పొద్దుల్లో ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా తీయాలి త్వరగా. ఆఖరి అధ్యాయం చూడండి, అండర్లైన్ చేసుకోమని చెప్పాను పోయిన వారము. నెహెమ్యా పుస్తకం తీయాలి త్వరగా. చాక్లెట్ ఇస్తా త్వరగా తీసిన వాళ్ళకి. ఆయన కొండ మీదకి దిగి వచ్చిన మాట ఉంటుంది. వాక్యం లేఖనం చెప్పు. కరెక్ట్. 9:13 రాసి పెట్టుకోండి అమ్మ. ఎవరైనా 9:13 రాసి పెట్టుకోండి. సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చి, అమ్మా దిగి వచ్చిందేమో సీనాయి పర్వతం మీదకి. మాట్లాడేది ఎక్కడి నుంచి? మాట్లాడే ఆయన ఒక ఆయన, దిగి వచ్చిన ఆయన ఒక ఆయన. ఇద్దరా? కొత్త నిబంధన కాదు నేను చెప్పేది. కొత్త నిబంధనలో మనోళ్ళు చూపిస్తారు. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని వస్తానే పరిశుద్ధాత్మ పవర్ ఆయన మీదకి వాలింది. అంటే పరిశుద్ధాత్మకు ఆయన వచ్చినాడు. ఆకాశములో నుండి ఒక స్వరము వినబడింది. అంటే ఇక్కడ ఒక ఆయన, అక్కడ ఒక ఆయన, యేసు ప్రభు ఒక ఆయన. ఇప్పుడు 3 ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పాత నిబంధనలో సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన ఆయన ఒక ఆయన, ఆకాశం నుంచి మాట్లాడేది ఒక ఆయన. ఇద్దరా? ఒక్కటే కదా. ఆయన ఎక్కడి నుంచైనా మాట్లాడగలడు కదా. ఆయన కల్లో కూడా మాట్లాడగలడు. ఆయన నీ హృదయంలో మాట్లాడగలడు. ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది తిట్టుకుంటున్నారు నన్ను, ఇంకా వదలలేదు పాస్టర్ అని. నా టైం కరెక్ట్గానే ఉన్నాను. అయిపోయింది నా టైం కూడా అయిపోయింది. ఒక 3 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశము నుండి ఒక స్వరము. ఈయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు.
ఆ రోజు యోహాను దగ్గర బాప్తిసం ఇచ్చినట్టు ఎందుకు చాలా మంది తీసుకోలేదమ్మా తెలుసా? యోహాను ఇస్తున్న బాప్తిసం ఏంటి? ఏం బాప్తిసం అమ్మా యోహాను ఇస్తున్న బాప్తిసం? ఇప్పుడు మా బాప్తిసం తీసుకునే వాళ్ళందరికీ మారు మనసు లేకుండా కదా దాని కాడికి వచ్చేదా? అంతే కదా. యేసు ప్రభుని ఎందుకు వాళ్ళు అంగీకరించలేదంటే ఈయనకి మారు మనసు లేదంటే. ఎవరికి? యోహాను బాప్తిసం ఏమో మారు మనసు బాప్తిసం ఇస్తున్నాడు. మారు మనసు లేని వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర ఏం చేయాలా? ఇప్పుడు యేసు ప్రభుకి మారు మనసు కావాలా వద్దా? ఎందుకు వస్తున్నాడు ఆయన? యోహాను దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మారు మనసు లేని వాళ్ళు రండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి యోహాను తంతా ఉంటే బురదని. ఆ వరుసలో యేసు ప్రభు కూడా భయపడి వస్తున్నాడు అంట. వాళ్ళు చెప్తున్నారు కొంతమంది భయపడుతూ వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుకు మారు మనసు కావాలా? మరి యేసు ప్రభు ఎందుకు? అందుకు వాళ్ళు నమ్మలేదు చాలా మంది. ఈయనకే మారు మనసు లాగా ఆయన కాడు తీసుకున్నాడు బాప్తిసం. మాకు మారు మనసు ఉంది కాబట్టి మేము బాప్తిసము తీసుకోవడం. ఎందుకు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు? ఆమె ఎందుకు తెలుసా? బలికి ముందు గొర్రె పిల్ల కడగబడాలా. పాత నిబంధనలో యాజకుడు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము చెప్పచ్చా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఆ యాజకుడు హల్లెలూయా ఆ గొర్రెని చంపే ముందు గొర్రె పిల్లి కడగబడాలా. బలికి ముందు గొర్రె పిల్ల ఏమవ్వాలా? కడగబడాలి. ప్రధాన యాజకుడు జకర్యా కుమారుడైన యోహాను దగ్గర యేసుక్రీస్తు కడగబడుతున్నాడు ఆయన. అందుకని అక్కడ ఒక మాట అన్నాడు, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల ఈయన కడగాల, ఎందుకంటే ఈయన బలికి పోతున్నాడు. ఆయన వధించబడిన గొర్రె పిల్ల, ఆయన పాప పరిహార గొర్రె పిల్ల. అంతేగాని ఆయన మారు మనసు కోసం రాలా. అందుకని శాస్త్రుల పరిశీలన రోజు చాలా మంది తీసుకోవాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి కడగబడాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములకు పోవాలంటే ప్రధాన యాజకుడు కడగబడాల. యాపతేసుకొని హల్లెలూయా చెప్పచ్చా, ఊరిమి తుమ్మింగ అంగి వేసుకొని ఆయన చుట్టూ గంటలు కట్టబడి రక్తము తీసుకొని సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు హోలీ 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 అంట ఆ అతి పరిశుద్ధ స్థలములోకి పోవాలి. అవునా? ఆ అతి పరిశుద్ధ స్థలములోకి పోయే ముందు ప్రధాన యాజకుడు కడగబడాల. మన ప్రధాన యాజకుడు ఆయనేనా? దేనికి ఆయన ప్రధాన యాజకుడు? ఎవరైనా చెప్తారా? 100 రూపాయలు బహుమానం ఇస్తా, 100 రూపీస్ ఎవరైనా తీసుకోవచ్చు, 200, లేదంటే మనిషికి 100 మీరు ఇవ్వాల్సి వస్తుంది. మంచి వ్యాపారం ఉన్నట్టుంది ఇక్కడ. హల్లెలూయా. మన ఒప్పుకోలిక ఆయన ప్రధాన యాజకుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నీ ఒప్పుకోలిక ఆయన ప్రధాన యాజకుడు అయినాడు ఆయన. లోరీ. అందుకని సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు కడగబడాలా. ఐడియా ఉందా వాక్యము? అమ్మా గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అమ్మే ఆల్రెడీ గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆల్రెడీ గుర్తు, అందుకే చెప్పలేదు. అందుకని తొందరగా చెప్పేసి మీరు ఎక్కడ చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంటారని. అదే టైం ఇవ్వలేదు, చెప్తారు. అందుకనే కొంచెం జాగ్రత్త పడడంలో మంచిది. ఎందుకంటే వధువు కదా, వధువు జ్ఞానం కలిగింది, వాక్యం చెప్తాది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, అసలు నిజమైన పరిశుద్ధాత్మ రుజువే చెప్పాలి. ఆనందమే పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ యందలి ఆనందించుటే. నువ్వు ఏడుస్తా ఉన్నావంటే పరిశుద్ధాత్మ. నువ్వు సంతోషంగా ఉన్నావంటే చెప్పచ్చా? హల్లెలూయా. ఏంటి ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. అక్క సైలెంట్ అయిపోయింది. ఆమేన్ ఆమేన్ చెప్పమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.
చూడండి, ఎప్పుడు కూడా మన సొబుద్ధిని మనము ఎంత మాత్రం కూడా ఆధారము చేసుకొనకూడదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ యొక్క బెతస్దా రోగిని దేవుడు బాగు చేసినాడు. ఆయన గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినాడు. ఆయన హల్లెలూయా. నజరేతు నుంచి ఆయన రాలేదు, కానీ పుట్టింది ఎక్కడ? ఆయన బెత్లెహేములోనే. అయితే నజరేతు అనగా జాషువా ఒక మంచి మాట చెప్పినాడు. నజరేతు అని ఊరు చెప్పాడు. ఆ ఊర్లో ఎవరు కూడా మంచోళ్ళు లేరు. ఒకసారి అందరు లేచి నిలబడదాం, నేను నజరేతుని చూపిస్తాను. నజరేత్ అంటే ఎవరో కాదు, కానీ మీరే. ఈ శరీరమే నజరేత్ అయినది. చెప్పచ్చా? హల్లెలూయా. ఈ శరీరం నజరేత్. నిలబడదాం అందరం. అమ్మా, ఈ శరీరం నజరేతేనా? ఈ శరీరంలో ఏమైనా మంచి ఉందా అమ్మా? ఉందా? మంచి ఉందా? నీలో ఏమైనా మంచి ఉందా? అవును. అయితే ఇప్పుడు లోపల ఎవరున్నాడు? ఈ నజరేతులు ఎవరున్నారు? నీ నజరేతులు ఎవరున్నారు? హల్లెలూయా. నీ నజరేతులో ఎవరున్నారు? నువ్వు కూడా నజరేతేనా? నీ దేహమే దేవుని ఆలయమేనా? ఈ శరీరం మట్టిదేనా? ఇది పాప శరీరమేనా? ఇక్కడ కొంచెమైనా మంచి ఉందా? పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను అన్నాడు పౌలు. మనం కూడా మంచి చేయాలనుకుంటాం కానీ చేయలేం. మనం ప్రేమించాలనుకుంటాం, ప్రేమించలేం. హల్లెలూయా. అవునంటారా? అంటే మనలో ఏమైనా కూడా కొంచెమైనా మంచి లేదు. అందుకని ఆయన నీకు నువ్వు కావాలి ఆయనకి. యాకోబు మంచోడా చెడ్డోడా? అబ్రహాము మంచోడేనా? ఇస్సాకు మంచోడేనా? యాకోబు అంటే చెడ్డోడు. అబ్రహాము దేవుడు ఆయన, ఇస్సాకుకి దేవుడు ఆయన, యాకోబుకి దేవుడు ఆయన. అంటే చెడ్డోళ్ళకు కూడా దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు? యాకోబు, నీ పేరు బాగలేదు. అసలు నీ పేరు ఎవరితో అన్నాడు ఆయన? పాత నిబంధనలో యాకోబు పేరు మార్చాడు ఆయన. అంటే దేవుడికి పేర్లు మార్చే అలవాటు ఉంది. సీమోను, నీ పేరు మారుస్తున్నా, ఇప్పుడు పేతురు మార్చినాడు. చెప్పచ్చా? అంటే పాత నిబంధనలో దేవుడికి పేర్లు మార్చి అలవాటు ఉందంటే కొత్త నిబంధనలో కూడా దేవుడికి అదే దేవుడు ఈరోజు గోవర్ధన్ని పీటర్గా మార్చినాడు. అంటే ఇప్పుడు కూడా పేర్లు మార్చి అలవాటు ఉంది ఆయనకి. ఎన్ టైంలో కూడా పేర్లు మార్చి అలవాటు ఉంది ఆయనకి. ఈరోజు నీ పేర్లు మార్చాడంటే అదే దేవుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, సీమోని పేతురుగా మార్చిన దేవుడు. చెప్పచ్చా? హల్లెలూయా. రామయ్యని డేవిడ్గా మార్చిన దేవుడు ఆయన. ఎవరు రామయ్య, ఎవరు డేవిడ్ సార్? బండారుపల్లి రామయ్యని డేవిడ్గా మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు కూడా పేర్లు మార్చి అలవాటు ఉంది ఆయనకి. ఉన్నాడా? ఆయన లేడా? ఉన్నాడా? ఉన్నాడా? ఆయన ఉండే దేవుడేనా? సదాకాలం మీతో ఉంటానన్నాడు ఆయన. ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు కళ్ళు మూసుకుందాం. నేను మధ్యలో జాస్తి వచ్చి మన పాట పాడి చరణం ఒక పల్లవి పాడి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం 10 నిమిషాలు. కృప కలిగిన దేవా, వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఓ కృప ఎమ్మడి కృపనిచ్చే దేవుడి, ఓ అబ్రహాము దేవుడి, ఇస్సాకు దేవుడి, ఇశ్రాయేలు దేవుడివి, మారని దేవుడివి, మార్పు లేని దేవుడు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా,
నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతులు. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదం, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. అందరూ నాతో ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి, బీదలకు సువార్త ప్రకటించుటకును, గురుడి వారిని స్వస్థపరచుటకును, కృంటి వారిని నాయన తండ్రి వారికి కాళ్ళిచ్చుటకును ప్రభువా, యెహోవా హితవత్సరమును నాయన తండ్రి నీవు ప్రకటించడానికి నీకు వచ్చావు ప్రభువా. అయ్యా దేవా, నాయన తండ్రి వారి ఆ సమాజ మందిరంలో నీవు చెప్పావు దేవా, మీ వినికిడిలో వారందరూ చూస్తుండగా మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పావు ప్రభువా. అయ్యా దేవా, నాయన తండ్రి అది మా లేఖనమై ఉంటుంది ప్రభువా. ఓ దేవా, నాయన తండ్రి ఇది మా కాలానికి సంబంధించిన నాయన తండ్రి వాక్యమై ఉంటుంది ప్రభువా. దేవా, వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయ్యా దేవా, మేము ఆశ్చర్యపోవట్లేదు ప్రభువా. దేవా, అది మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ప్రతిదండన దినానికి నాయన తండ్రి మేము వెళ్ళాలని అనుకోవట్లేదు ప్రభువా. దేవా, నీ హితవత్సరం మాకు కావాలి ప్రభువా. యెహోవా హితవత్సరాన్ని నాయన తండ్రి మాకు తొడిగింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా, ఆ యొక్క నీతి క్రియలు, ఆ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఆ వస్త్రములై ఉన్నాయి ప్రకటన గ్రంథంలో చెప్తుంది దేవా. అయ్యా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా దేవా, నాయన తండ్రి ఎంతో చక్కగా నాయన తండ్రి యొక్క సేవకుడిని అభిషేకించి మాతో మాట్లాడారు ప్రభువా. దేవా, నాయన తండ్రి బాప్తిజము గురించి ప్రభువా. దేవా, నాయన తండ్రి నీవు జీవిస్తున్న కాలంలో నాయన తండ్రి అయ్యా దేవా, నీకు నాయన తండ్రి యాజకులకు నాయన తండ్రి పరిసయ్యులకు నాయన జరిగిన నాయన తండ్రి అనేక సందర్భాల నుంచి నాయన మీరు మాట్లాడారు దేవా. నీకే స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా దేవా, ఈ యొక్క వాక్యాన్ని నాయన తండ్రి మా యొక్క హృదయంలో నాటబడినట్లు నాయన నీ యొక్క వాక్యపు నీరు నాయన తండ్రి కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విన్న నీ ప్రతి ఒక్క నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సయ్యా. అయ్యా దేవా, నాయన తండ్రి వాక్యము నూరంతలనైనా తండ్రి ఆశీర్వదించబడుగాక ప్రభువా వారి యొక్క హృదయముల్లో. ఓ దేవా, నాయన తండ్రి సాయంకాలం జరుగుతున్న ప్రార్థన గురించి నాయన తండ్రి అయ్యా దేవా మరొక్కసారి మీ నాయన తండ్రి అయ్యా దేవా మొరపెడుతున్నాం ప్రభువా. అయ్యా దేవా, నాయన తండ్రి అయ్యా దేవా ఒక సంస్కారముగా నాయన తండ్రి మేము కలిగి ఉండుటకు ప్రభువా. ఓ దేవా, నీ యొక్క శరీరమైన రొట్టెను అయ్యా దేవా నీ యొక్క రక్తానికి సాదృశ్యమైన నాయన ద్రాక్షారసములు నాయన తండ్రి మేము తీసుకున్నట్టుండగా ప్రభువా దేవా మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఓ దేవా, నాయన తండ్రి మా అపవిత్రతను తొలగించండి ప్రభువా. ఒక పరిశుద్ధులముగా నాయన తండ్రి నిన్ను కలుసుకొని ప్రభువా అయ్యా దేవా మాదిరి నాయన తండ్రి మేము చేసినట్లు ప్రభువా మీరు మా కృప చూపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. ఓ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవా సమస్తాని సంఘాన్ని నాయన తండ్రి నీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన వ్యర్థ మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాన సన్నిధి ప్రసన్నత మనకేని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకు ఆయన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి సాయంకాలము కూడిక మరి 5:30కి ప్రారంభించబడుతుంది. మరి 7